భారత క్రికెట్ జట్టు కోచ్ పదవి కత్తిమీది సాము లాంటిది. ఎన్నో అంచనాలు ఉంటాయి. విజయాలు వస్తుంటే అంతా బాగానే ఉంటుంది. ఒక్క ఓటమి ఎదురైందా ముందు సాధించిన 10 విజయాలను సైతం పక్కన పెట్టేస్తారు. విమర్శలతో ఏకిపారేస్తుంటారు. అటు ఫ్యాన్స్, ఇటు మాజీలు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తుంటారు. ఈ ఒత్తిడిని తట్టుకుని జట్టును ముందుకు నడిపించడం అతిపెద్ద సవాల్గానే చెప్పాలి. రాహుల్ ద్రావిడ్ 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తన పదవీ కాలం ముగియడంతో తప్పుకున్నాడు. అతని స్థానంలో బాధ్యతలు తీసుకున్న గంభీర్ డిక్టేటర్లా వ్యవహరించాడు. బీసీసీఐతో కోట్లాడి మరీ తనకిష్టమైన సపోర్ట్ సాఫ్ట్వేర్నే తెచ్చుకున్నాడు. తనతో పెద్దగా పొసగని సీనియర్ ప్లేయర్స్ ను జట్టు నుంచి బయటకు పంపించాడు. ఒక విధంగా సీనియర్ల రిటైర్మెంట్ కు పరోక్షంగా కారణమయ్యాడు. దీనిపై తీవ్ర విమర్శలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు, తుది జట్టు ఎంపికలో మార్పులకు శ్రీకారం చుట్టారు. స్వదేశంలో న్యూజిలాండ్ పై టెస్ట్ సిరీస్ ను 0-3తో కోల్పోయినా ఆస్ట్రేలియా టూర్లో బోర్డు గవాస్కర్ ట్రోఫీని సైతం చేజార్చుకున్న తుది జట్టులోనూ బ్యాటింగ్ ఆర్డర్లోనూ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. మాజీలు, విశ్లేషకులు విమర్శలు గుప్పించినా గంభీర్ మాత్రం తగ్గేదే లేదంటూ ముందుకే సాగాడు. వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టుపైన కొన్ని విమర్శలు వచ్చినా తనదైన వ్యూహాలతో ఆకట్టుకున్నాడు. కొందరు ఆటగాళ్లను బెంచ్కే పరిమితం చేయడం, వరుసగా ఫెయిల్ అవుతున్న అభిషేక్ శర్మకు అవకాశాలు ఇస్తూనే ఉండడం కూడా విమర్శలకు దారితీసినా గంభీర్ మాత్రం ఎవరినీ పట్టించుకోలేదు. అమెరికాతో మ్యాచ్తో తడబడిన మిగిలిన మ్యాచ్ల్లో వరుస విజయాలతో సూపర్ 8లోకి వచ్చిన తరువాత గంభీర్ కు అసలు అగ్ని పరీక్ష మొదలైంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా చేతిలో అనూహ్య ఓటమితో గంభీర్ గతంలో ఎన్నడూ లేనని విమర్శలు చూడాల్సి వచ్చింది. ఐసీసీ టోర్నీ మధ్యలో కూడా బ్యాటింగ్ ఆర్డర్స్ లో పిచ్చి ప్రయోగాలు చేస్తున్నాడంటూ పలువురు మాజీ ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విమర్శలేవి కూడా గంభీర్ నిర్ణయాలను మార్చలేకపోయాయి. పైగా సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో కలిసి తీసుకున్న నిర్ణయాలు భారత్ జట్టును మళ్లీ గెలుపు బాటలో నడిపించాయి. అప్పటి వరకు బెంచ్ కే పరిమితమైన సంజు శాంసన్ ను తుది జట్టులోకి తీసుకుని ఓపెనర్ గా పంపించాడు. దీనికోసం ఇషాన్ కిషన్ ను 3వ స్థానంలో బ్యాటింగ్ కు దింపాడు. అదే సమయంలో తిలక్ వర్మ బ్యాటింగ్ స్థానం కూడా మార్చాల్సి వచ్చింది. ఈ ప్రయోగాలు మాత్రం అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. అభిషేక్ శర్మ నిరాశపరుస్తున్న సంజు శాంసన్ మాత్రం దుమ్మురేపాడు. ఇటు ఇషాన్ కిషన్ కూడా కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇక తిలక్ వర్మ గురించి చెప్పే ముందు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేస్తూ భారీ షాట్లు కొట్టడంలో రాటు తేలిపోయాడు. దీంతో గంభీర్ ప్రయోగాలు ఫలితాలను అందించాయి. అలాగే మ్యాచ్ జరుగుతుండగా బౌలింగ్ మార్పుల విషయంలోనూ గంభీర్ మార్క్ కనిపించింది. వెస్టిండీస్ తో మ్యాచ్ లో బూమ్రాను దింపిన తీరు దీనికి నిదర్శనం. అలాగే ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో బేతల్ వీర విహారం చేస్తున్నప్పుడు హార్దిక్ బూమ్రాలను బౌలింగ్ కు దింపి సక్సెస్ అయ్యాడు. ఇలా తనపై విమర్శలను పట్టించుకోకుండా తాను అనుకున్న విధంగానే జట్టులో మార్పులు చేసి ఇప్పుడు టీ20 క్రికెట్ లో విశ్వ విజేతగా నిలిచాడు. వరల్డ్ కప్ గెలిచిన తరువాత ఈ విజయం ఆటగాళ్ల సమిష్టి కృషితోనే సాధ్యమైందని, తన ఘనత ఏం లేదంటూ గంభీర్ చెప్పడం ఆకట్టుకుంది.